హాయ్ అండి. నామినేషన్స్ గురించి మాట్లాడుకునే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. లైక్ చేసుకుంటే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు కామెంట్ చేయడం వల్ల నలుగురు చదువుతారు. మీ కామెంట్స్కి ఇన్స్పైర్ అయ్యి మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారో వాళ్ళకి ఓటు వేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నామినేషన్లోకి ఎవరెవరు వచ్చారు, ఎవరిని నామినేట్ చేశారనేది మనం తెలుసుకుందామా. మరి నబీల్ ఓవర్ యాక్షన్ అనిపించిందా లేదా చెప్పండి. గౌతమ్ కృష్ణకి టార్గెట్ చేశానని అంటున్నారు, కానీ విష్ణుప్రియని కూడా టార్గెట్ చేయడం అయితే జరిగింది. గౌతమ్ కృష్ణ స్ట్రాంగ్ ప్లేయరు, తనని టార్గెట్ చేయడం వల్ల ఎవరు తనకి నామినేట్ చేశారో వాళ్ళకి కొంచెం ఎలివేషన్ వస్తుంది, కొంచెం స్పేస్ దొరుకుతుందనే ఉద్దేశంతో నామినేట్ చేశారు. విష్ణుప్రియ అనేది సేఫ్గా, అంటే తినికి నామినేట్ చేసినా పర్వాలేదనే ఉద్దేశంలో తనని నామినేట్ చేశారు. ఇద్దరికి ఈక్వల్గా 5-5 అనేది నామినేషన్స్ పడ్డాయి. ఇప్పుడు ఏంటంటే నబీల్ ఫస్ట్ ఎవరిని నామినేట్ చేశాడంటే గౌతమ్ నామినేట్ చేశాడు. లైవ్లో చూపించింది కూడా నేను చెప్తానండి. బిగ్ బాస్ అన్నాడు నామినేట్ చేయడం ప్రారంభించు నబీల్, ఫస్ట్ నువ్వు చెయ్యనంటే బిగ్ బాస్ చేస్తున్నా అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఒక అరటిపండు తీసుకున్నాడు, హాయిగా శుభ్రంగా తుంపుకొని హాయిగా తిన్నాడు, వాటర్ తాగి అప్పుడు వచ్చాడనమాట. తను ఆ ఓవర్ యాక్షన్ చూస్తుంటే నవ్వు ఆగలేదు. అదేంటంటే ఏమిటా ఇవి ఇలా చేస్తున్నాడని చెప్పేసి అనిపించింది, అంతే తప్ప కామెడీ చేశాడని కాదు. అవినాష్ చేస్తే అది కామెడీగా ఉంటుంది, ఇప్పుడు నబీల్ చేస్తే ఏంటంటే చిరాకు అనిపిస్తుంది. అందుకని తర్వాత ఫస్ట్ వచ్చి బిగ్ బాస్ నాకైతే ఉన్నాయి నామినేషన్లో, ఫస్ట్ నేను వేస్తున్నాను గౌతమ్ కన్నాడు. గౌతమ్ నువ్వు రాసిచ్చావు కదా, అది నాకు నచ్చలేదు. ఏంటంటే నువ్వు ఒక్కొక్క వీక్ ఒక్కొక్కలా ఉంటున్నావు, నువ్వు ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరితో ఉంటున్నావు అని చెప్పేసి నబీల్ అంటాడు. అప్పుడు గౌతమ్ అంటాడు ఏంటంటే నేను ఒక్కొక్క వీకు ఒక్కొక్కరితో ఉంటున్నావని చెప్పాలి లేదు, నేను ఒక్కొక్క వీకు ఒక్కొక్కలా ఉంటున్నావని చెప్తాను. అవును, ఒక వీకు ఒకలా నువ్వు ప్రవర్తిస్తావు, ఇంకొక వీక్ ఇంకొకలా ప్రవర్తిస్తావు అని చెప్పేసి. ఎందుకంటే నిజమే కదా, ఒక వీక్ ఏమో తినతో ఫ్రెండ్గా ఉంటాడు, తర్వాత ఇంకొక వీక్ ఇంకొక రకంగా చూపిస్తాడు. అందుకని చెప్పేసి నేను అలా అన్నాను అంతే. చెప్పంటే నేను దానిని ఒప్పుకోనంటే నువ్వు ఒప్పుకోకపోయినా అదే కరెక్టు అని చెప్పేసి గౌతమ్ అని అంటాడు. తర్వాత నా సెకండ్ పాయింట్ ఏంటంటే 5th వీక్ నేను వైల్డ్ కార్డ్స్ని చేసేసామని చెప్తావా, అది నాకు నచ్చలేదని అంటాడు. అంటే నీకు నచ్చినా నచ్చకపోయినా అది మాత్రం చేశారని చెప్పేసి గౌతమ్ అంటాడు. తర్వాత ఏంటంటే నువ్వు నామినేషన్లో చూపిస్తావు అవి ఇవి పాయింట్స్ పెట్టి, కానీ నీ ఆటలో నీకు అసలు ఫైరే లేదు, అసలు నువ్వు సరిగ్గా ఆడవు అని చెప్పేసి అని అంటాడు. నీ ఆటలే సరిగ్గా లేవని చెప్పేసి. అప్పుడు గౌతమ్ ఏమంటాడంటే లేదు నేను ఆడతాను, నేను నాలో కూడా ఫైర్ ఉంది, నేను చూపిస్తాను అని అంటాడు. ఫస్ట్ నబీల్ అంటాడు మొత్తం నాలో ఆటలో ఉన్నంత ఫైర్ నీలో లేదని అంటాడు. నాలో కూడా ఉంది ఫైర్ అని చెప్పేసి అన్నాడు. నా డైలాగే నువ్వు నాకు కొడుతున్నావని అంటే అప్పుడు గౌతమ్ ఏంటంటాడంటే నేను టన్ను నేను చూపిస్తాను ఈసారి నా ఫైర్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ డైలాగ్ అనేది గౌతమ్ వాడతారు. తిను ఒక డైలాగ్ వాడతారు. ఇలాగ ఒకళ్ళు డైలాగులు వేసుకోవడం అయితే జరుగుతుంది. కానీ నబీల్ అనేది ఆహి అని చెప్పేసి అని అంటాడు కదా, ఆ ఓవర్ యాక్షన్ అనేది కొంచెం ఎక్కువగా అనిపించింది అని చెప్పేసి అనిపిస్తుంది. లేకపోతే పాయింట్స్ తిని కూడా బాగానే పెట్టాడు, గౌతమ్ కూడా దానికి సరిగ్గానే డిఫెన్స్ చేసుకున్నాడు. ఇద్దరిది బాగానే ఉన్నది ఓవరాల్. తర్వాత సెకండ్ నామినేషన్ విష్ణుప్రియ అంటాడు. విష్ణుప్రియకి ఏం చెప్తాడంటే నువ్వు అసలు ఆడటం లేదు, నువ్వు ఒకళ్ళ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఇంకొక ఆట మీద పెడితే బాగుంటుందంటే విష్ణుప్రియ అంటుంది. నాకు అది బాగుంది, నాకు దాంట్లో ఆనందం ఉంది కనుక నేను దాని మీద ఫోకస్ పెడతాను, నా ఆట మీద కూడా ఫోకస్ పెడుతున్నాను. ఓకే, నువ్వు చెప్పినట్టు నేను గ్రూప్ గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం 1-2 గేమ్లు అయితే గెలిచాను, సింగిల్గా అయితే నేను గెలవలేదు, అది నేను ఒప్పుకుంటాను, కానీ నేను కూడా ఫోకస్ పెడతానని చెప్పాను అంటాడు. అప్పుడు నబీల్ నీ ఆట మీద నువ్వు ఫోకస్ పెడితే నీకే మంచిదని చెప్పేసి అంటాడు. అయిపోతుంది వీళ్ళ నామినేషన్ చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే పృథ్వీ వస్తాడు. పృథ్వీ వచ్చి అవినాష్కి నామినేట్ చేస్తాడు. అవినాష్కి నామినేట్ చేయడంలో అవినాష్ అనేది మంచిగా పాయింట్స్ అని చెప్తాడు. పృథ్వీ చాలా గమండ్గా ఉండి ఎందుకో నాకు అర్థం కాదు, ఎందుకు అంత ఇదిగా ఫీల్ అవుతాడో అర్థం కాదు. ఎందుకంటే వీకెండ్లో నాగార్జున సార్ కూడా అంటారు కదా 11 వీకులు నామినేషన్లోనికి వెళ్ళి వచ్చాడని చెప్పేసి తను కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది, కొంచెం అసలే తనకు కొంచెం అనొచ్చా అనుకోకూడదు, కానీ పొగరు మాత్రం ఉన్నది కొంచెం తనకి. దాంతో ఇంకొంచెం ఎక్కువైపోయింది ఈసారి. అవినాష్ని ఏమంటాడంటే 11 వీకుల నుంచి నేను ఉన్నాను, నువ్వు ఇన్ని వీకులు లేవు, నువ్వు తర్వాత నీ ఆట కూడా అసలు బాగోలేదని అంటే ఆట అంటే ఏ ఆట అంటే నువ్వు ఎంటర్టైన్మెంట్ తప్ప ఏమీ చేయలేకపోతున్నావు అని అంటే బిగ్ బాస్ ఎందుకు వచ్చావని చెప్పి అవినాష్ అడుగుతాడు. ఎంటర్టైన్మెంట్కి అని అంటాడు. మరి ఆ ఎంటర్టైన్మెంటే కదా నేను చేస్తున్నానంటే నువ్వు ఎంటర్టైన్మెంట్ తప్ప టాస్క్లు ఏమీ ఆడటం లేదన్నట్టు. ఏమి టాస్క్లు ఆడుకున్నానని నేను 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను అని చెప్పి మంచి కౌంటర్ అయితే ఇస్తాడు. దానికి సమాధానం చెప్పలేకపోతాడు పృథ్వీ. మళ్ళీ వెంటనే టాపిక్ని డైవర్ట్ చేస్తాడు. అయినా అవినాష్ అంటాడు 2 సార్లు నేను మెగా చీఫ్ని అయ్యాను కదా, నువ్వెందుకు అవ్వలేకపోయాలి, 11 వారాలు ఉన్నా. నిజమే కదా, 11 వారాలు ఉన్నాడు, కానీ ఒక్కసారైనా మెగా చీఫ్ కానీ అయ్యగలడు కూడా అవ్వలేదు. కానీ అవినాష్ మొన్న కొన్ని రోజుల్లోనే 2 సార్లు మెగా చీఫ్ అనేది అయ్యాడు కదా.
దానికి సమాధానం చెప్పకుండా మైండ్ డైవర్ట్ చేస్తారు. తర్వాత నువ్వు ఒక్కసారి వెళ్ళావు నామినేషన్లోకి కానీ ఆడియన్స్ నీకు సపోర్ట్ చేయలేదు, నువ్వు ఎలిమినేట్ అయిపోయేవాళ్ళు. ఒక ఎవిక్షన్ షీల్డ్ వాడడం వల్ల నువ్వు గెలిచావని అంటాడు. అప్పుడు ఏమంటాడంటే ఓకే నేను ఏమన్నా అడిగాను నబిల్ నేను అడిగానంటే లేదని అంటాడు. నేను అడగకుండానే తను ఇచ్చాడు, అది నా లక్ అని అంటాడు. ఆ లక్ అన్న వాడు యూజ్ చేయకుండా ఉంటే బాగుండు. లక్తోనే నువ్వు ఇప్పుడు ఉన్నావు, లేకపోతే నువ్వు ఎప్పుడో వెళ్ళిపోయేవాడు. లక్తో ఉన్నవాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హుడు లేదు, వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. తను ఎవరు చెప్పడానికి నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హుడు లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నాకు నచ్చదు అది ఇదని చెప్తాడు. రోహిణితో ఇలాగే పెట్టుకున్నాడు, నువ్వు 0 ఫైర్ లేదని తను హీరో అయింది, ఫైర్ ఉందని చూపించింది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హుడు లేవు కాదని చెప్పి అవినాష్ని అంటున్నాడు. ఏమో తినే అర్హుడు కాదని చెప్పి ఆడియన్స్ పంపించేస్తారేమో, అది ఆలోచించకుండా నోటికి ఎంత వస్తే అంత వాగుతూ ఉంటాడు ఈ పృథ్వీ. ఈ విధంగా నామినేషన్స్ అయితే అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ ప్రేరణ వస్తుంది. ప్రేరణ ఎవరికి వేస్తుందంటే ఫస్ట్ విష్ణుప్రియకి వేస్తుంది. విష్ణుప్రియకి వేస్తే సేమ్ రీజన్ చెప్తుంది. ఏంటి నువ్వు ఆట ఆడటం లేదు, నువ్వు అంటే విన్నింగ్ లక్షణాలు అనేవి నీకు అసలు లేనే లేవు, మరి విన్నర్ అయ్యే క్వాలిటీ లేకపోతే ఉండాల్సిన అవసరం కూడా నీకు లేదు కదా అని చెప్పేసి అని అంటుంటే, నేను ఉండాలో లేకపోతే ఆడియన్స్ నాకు నిర్ణయిస్తారు, నేను ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను, నువ్వు అనడానికి వీలలేదు అని చెప్పేసి కొంచెం దీంతో ప్రేరణతో కదా. యాక్చువల్లీ విష్ణుప్రియకి ప్రేరణకు ముందు నుంచి పడటం లేదు, ప్రతిసారి వీళ్ళు నామినేట్ చేసుకుంటూనే ఉన్నారు, అది సేమ్ పాయింట్తోనే ఓకే అని చెప్పేసి అనుకుని నెక్స్ట్ ఏమో ప్రేరణ ఎవరికి చేస్తుంది, గౌతమ్ చేస్తుంది. గౌతమ్ చేస్తున్నప్పుడు అసలు లైవ్లో చూపించారు, అరగంట సేపు మాట్లాడుతూనే ఉంటుంది. మధ్యలో ఏమన్నా గౌతమ్ మాట్లాడదు, ఉండు నా నామినేషన్ నా పాయింట్ వినని చెప్తుంది. అరగంట సేపు మాట్లాడుతూ ఉంటే అస్సలు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే అప్పుడు గౌతమ్ కృష్ణ కోపం వచ్చి ఉండు నేను పాయింట్ చెప్తాను, నేను 20 గంట సేపు నుంచి నువ్వు మాట్లాడుతున్నావు, నన్ను మాట్లాడనివ్వట్లేదంటే అరగంట నుంచి నేను మాట్లాడుతున్నానా ఇలా అంటుంది. నిజంగానే అరగంట పైన మాట్లాడుతుంది. అప్పుడు రోహిణి కూడా కలుగు చేసుకుని అంటుంది, నువ్వు చాలాసేపు మాట్లాడావు, అలా కాదు నువ్వు పాయింట్ టు పాయింట్ చెప్పు, తను కూడా డిఫెన్స్ చేసుకునే అవకాశం అని అంటే అప్పుడు ఊరుకుంటుంది. అస్సలు డిఫెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఇలాగే మధ్యలో దూరుతావు, నువ్వు ఇలాగే పోర్ట్రేట్ చేస్తావని చెప్తూ అంటుంది. ఎందుకంటే వీకెండ్లో నాగార్జున అన్న మధ్యలోకి దూరడం అని అదే పాయింట్ పట్టుకుంది. కొంత ఇప్పుడు ఎవరైనా ఏదైనా మాట చెప్పి దానికి డిఫెన్స్ చేసుకుని మాట్లాడాలి కదా, ఆ విధంగా మాట్లాడినా కూడా మాట్లాడనివ్వలేదు. లైవ్లో చూపిస్తే తలకాయ నొప్పి వస్తుంది నిజంగా చూస్తున్న వాళ్ళకి. అలా మాట్లాడుతుంది, తను అసలు మాట్లాడినవదే అస్సలు. అందుకే తను అంటాడు, అరగంట సేపు నుంచి నువ్వు మాట్లాడుతున్నావు, నన్ను అసలు మాట్లాడినవట, నువ్వు పాయింట్ టు పాయింట్ చెప్పు, నేను చెప్తాను కరెక్ట్గా పాయింట్స్, నేను పాయింట్ టు పాయింట్ చెప్పనంటది. తర్వాత తను చెప్పడం వల్ల తను చెప్తుంది. ప్రేరణ చెప్పిన పాయింట్స్ కూడా కొన్ని బాగానే ఉన్నాయి, కానీ పక్కవాడు కూడా చెప్పే అవకాశం ఇవ్వాలి కదా. 24 గంటలు తన వర్షనేనా చాలా ఇదిగా మాట్లాడుతుందో అది నచ్చదు. తర్వాత తను అసలు పక్క మనిషిని మాట్లాడినట్లేదు, ఏం మాట్లాడినా ఓవర్లాప్ చేస్తున్నావు అది ఇదని అంటుంది. తను ఏమంటుందంటే ఒక పాయింట్ కరెక్ట్గా అని చెప్తుంది, వైల్డ్ కార్డు వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ అడగదొక్కేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తే మీకు అర్థమైంది. ఒకవేళ నిజంగానే మేము అడగదొక్కేస్తున్నామంటే మీ అంతటా మీకు తెలియాలి కదా, వాళ్ళు చెప్తేనే తెలిసిందా అని చెప్పేసి పాయింట్ పెడుతుంది. అది యాక్చువల్ ఏంటంటే గౌతమ్ బయట చూసొచ్చాడు, కానీ వీళ్ళు మొన్న 11th వీక్ కూడా గ్రూప్గా చూసుకుని మాట్లాడుకున్నారు కదా ఎవరిని నామినేట్ చేయాలి ఏంటి అని చెప్పేసి. అది తెలియదు కదా గౌతమ్కి, అందుకని 5th వీక్లో జరిగింది నువ్వు ఇప్పుడు వచ్చి చెప్తావా అని చెప్పేసి తెస్తుంది. తర్వాత ఏమంటుందంటే మళ్ళీ ఇటువంటి పాయింట్లో పెడుతుంది, మాట్లాడిన వరకు. తర్వాత ఏమంటుందంటే ఉండు బాబు నేను చెప్పేది విను, ఉండు బాబు అని అంటే గౌతమ్ ఏమనంటే బేబీ అని అంటాడు. బేబీ అంటావా నాకు అని చెప్పేసి అంటాడు. అవును నువ్వు బాబు అన్నాడు, బాబు బేబీ రెండు, బేబీ అనేది ఇంగ్లీష్లో అంటాము అని చెప్పేసి అంటాడు. అవును కదా, బాబు అంటే తప్పు లేనప్పుడు బేబీ అంటే తప్పేమని వచ్చింది, దాన్ని కూడా అలా అంటుంది. తర్వాత నీకు ఏ పాయింట్స్ చెప్పాలో అన్నీ నాకు మర్చిపోయినా నేను కన్ఫ్యూజ్ చేసి పెట్టావు. అందులో నువ్వు ఒకటి ఏంటంటే మాట్లాడుతున్నప్పుడు నువ్వు కెమెరాని చూసి మాట్లాడుతావు, అది నాకు నచ్చట్లేదని అంటుంది. కానీ ఇష్టం, బిగ్ బాస్లో ఇన్ని కెమెరాలు ఉంటాయి, నువ్వు చూసినా చూడకపోయినా అందరూ నీ మీద ఫోకస్ చేస్తూనే ఉంటారు. కెమెరాలు చూసి మాట్లాడడం తప్పు లేదు, మాట్లాడిని పెట్టారు ఎందుకు మాట్లాడుకుంటే నాకు నచ్చలేదు, నువ్వు అలా మాట్లాడుతావు, నువ్వేంటంటే నీ అటెన్షన్ కోరుకుంటావు అని చెప్పేసి అంటుంది. తర్వాత ఏమంటుందంటే నువ్వు అందరితో కలవటం లేదు, తర్వాత నువ్వు ఏదో ఒక స్ట్రాటజీ అప్లై చేస్తావో ఆ స్ట్రాటజీలోనే ఉండిపోయి నువ్వు కలవట్లేదు అని అంటే, నేను కలవట్లేదు అని అంటే నేను ఎవరిని కలవాలనుకుంటే వాళ్ళతో కలుస్తాను, నచ్చలేని వాళ్ళతో నేను ఎలా కలుస్తాను, అంతే కదా, నచ్చలేని వాళ్ళతో ఎలా కలుస్తాను. అయినా నువ్వు బయట నుండి వచ్చావు, నువ్వు నేను ఎలా ఉంటాను, బయట ఎలా ఉంటాను, నేను ఇప్పుడు అలాగే ఉంటాను అని చెప్పేసి అంటే దానికి లేదు నువ్వు కలవటం లేదు అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి ఈ పాయింట్లు చెప్పేసి తను నామినేట్ చేస్తుంది. కానీ ప్రేరణ పాయింట్లు కొన్ని కరెక్ట్గానే చెప్పింది, కానీ పక్కవాడికి మాట్లాడుకునే అవకాశం మాత్రం ఇవ్వకుండా చేసింది. అది లైవ్ చూసిన వాళ్ళకి ఈ పాయింట్ అనేది తెలుస్తుంది. చాలాసేపు అలా చేస్తూనే ఉన్నది. తర్వాత
ఎవరు రోహిణి చెప్పడంతో తను స్టాప్ చేసేది చెప్పడం, లేకపోతే కంటిన్యూస్గా పక్కవాడికి అవకాశం ఇవ్వట్లేదు మాట్లాడకూడదు. నేను చెప్పని నా పాయింట్ కంప్లీట్ అవని అంటుంది. నీ పాయింట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? అది పాయింట్లు అయితే కరెక్ట్గానే పెట్టింది, దానికి మాత్రం తప్పు పెట్టట్లేదు. పాయింట్లు కొంత పెట్టడం పాయింట్లు కరెక్ట్గానే ఉంది, గౌతమ్ వాదించిన విధానము బాగానే ఉంది ఇద్దరిది. తర్వాత గౌతమ్ వస్తాడు కదా, గౌతమ్ నామినేట్ చేయడానికి ఫస్ట్ ఎవరిని చేస్తాడు? తను కొంచెం ఇది ఏంటంటే పృథ్వీ కూడా ఇలా చెప్తాడు కదా, గౌతమ్ నిఖిల్ని ఫస్ట్ నామినేట్ చేస్తాడు. నిఖిల్ని నామినేట్ చేసినప్పుడు ఏమంటాడంటే, నువ్వు నేను అనలేని మాటని అన్నానని చెప్పి పోర్ట్రేట్ చేసావు, అది నాకు నచ్చలేదు. ఎందుకంటే టాస్క్ అవుతుంది కదా, ఆ వాటర్ టాస్క్, పానీపత్ టాస్క్ అవుతుంది, దాంట్లో తన లిప్స్ మూమెంటే ఉంటుంది గౌతమ్ది. కానీ నువ్వు అన్నావు అని చెప్పేసి అని అంటావు. నేను అనకుండానే నువ్వు అన్నావని చెప్పేసి అన్నావు, అది నాకు నచ్చలేదని చెప్పానంటే, మా అమ్మతోడే చెప్తున్నాను, నేను అనలేదని చెప్పేసి గౌతమ్ అంటే, నేను కూడా అదే రీజన్తో చెప్తున్నాను, నేను కూడా చేయలేదని చెప్పేసి అని అంటాడు. కానీ ఆ టైంలో గౌతమ్ నోట్లో నుంచి అయితే రాదు మాట, తను అన్నాడా లేదా, తను ఆ విధంగా కొంచెం ఫ్లిప్ అయినట్టే అనిపిస్తుంది నిఖిల్ చెప్పడం. తర్వాత ఎల్లో కార్డ్ నువ్వు ఇచ్చావు. యాక్చువల్ ఏంటంటే ఆ టైంలో గౌతమ్ అంటే నిఖిల్కి అస్సలు పడటం లేదు. అందుకని ఎందుకంటే ఎల్లో కార్డు ఎందుకు ఇచ్చాడు, మాట్లాడడం కూడా మాట్లాడతాడు యష్మి వాళ్ళతో. ఏమంటే ఎల్లో కార్డు ఇస్తుందంటే మీ ముగ్గురులో మీరు ఎవరు తీసుకుంటారో అంటే గౌతమ్ని తీసే ఉద్దేశం ఉంటే నేను ఇస్తానని చెప్పి ముందుగా మాట్లాడతాడు కూడా. ఆ విధంగా కొంచెం అవుతాయి కానీ డైరెక్ట్గా చెప్పడు నిఖిల్, తీసుకుంటే తీసుకోండి, కానీ తను ఆ గ్రూప్లో ఉన్నాడో నేను ఇస్తున్నానని చెప్పేసి అని అంటాడు. అది కూడా కాదని చెప్పేసి మళ్ళీ మాట్లాడతాడు. కొన్ని అయితే ఫ్లిప్ అయ్యాడు నిఖిల్ కూడా మాట్లాడతాడు. తర్వాత ఏమో ఈ విధంగా గౌతమ్ ఈ 2 పాయింట్లు నాకు నచ్చలేదు, అందుకనే నేను నామినేట్ చేస్తున్నానని చెప్పేసి అండం అయితే జరుగుతుంది. ఓకే ఇంతేనా అని చెప్పేసి అయిపోతుంది. నెక్స్ట్ పాయింట్ వేస్తున్నప్పుడు ఏంటంటే పృథ్వీ అని అంటాడు. పృథ్వీ నేను ఒక క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి, నీ నామినేషన్ అంటే నా నామినేషన్ అని చెప్పేసి అనేస్తాడు. అనేసి ఏం చెప్తాడంటే, నువ్వు నన్ను అన్నావు కదా బ్యాడ్ వర్డ్స్ నాతోనే స్టార్ట్ అయ్యానన్నావు, కాదు నీతో కూడా స్టార్ట్ అయ్యాయి, నాతో కాదు నీతో స్టార్ట్ అవ్వడం వల్ల నేను అన్నాను అంతే, ఇది నువ్వు ఒప్పుకోవాల్సిందే, నాదే తప్పంటే మాత్రం నేను ఒప్పుకోను అని అంటాడు. తర్వాత నా నామినేషన్ ప్రేరణ అంటే ప్రేరణ ఒప్పుకోదు. నా నామినేషన్ ప్రేరణ అంటావేంటి, ముందు పృథ్వీ అన్నావు కదా నేను ఒప్పుకోను అని అంటాడు. ఒప్పుకోవడానికి కానీ ఇది ఏమైనా స్కూల్ అనుకుంటున్నావా పక్కదానికి అని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ చెప్తున్నాడని గౌతమ్ అంటాడు. అనేసరికి ఇంకా ప్రేరణ ఎంచుకుంటూ, నువ్వు ఇందాక నన్ను చాలా మాట్లాడినావు, ఆ మాటలు నేనేమీ ఒప్పుకోను అసలు, ఏంటంటే నేను అందరినీ కలవట్లేదని, నేను స్ట్రాటజీస్ అప్లై చేస్తానని, ఏంటి కెమెరాస్తో మాట్లాడతానని చెప్పేసి ఇన్ని మాటలు నువ్వు అన్నావు, ఆ మాటలన్నీ చాలా తప్పుగా నువ్వు అన్నావు, చాలా తప్పుగా పోర్ట్రేట్ చేస్తున్నావు అని అంటే, ఇదిగో ఇలాగే పోర్ట్రేట్ అని చెప్పేసి నువ్వు పోర్ట్రేట్ చేస్తావని చెప్పేసి ప్రేరణ అంటుంది. తర్వాత ఏంటి నువ్వు అసలు నువ్వు నాకు నచ్చట్లేదని అంటే, నువ్వు వేసుకున్న చీర కూడా నాకు నచ్చలేదని అంటాడు. నా చీర నచ్చకపోయా అనడానికి నువ్వెవరు అంటే, అంతే మరి నన్ను నచ్చకపోతే నువ్వెవరు, నేను ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంతే, నువ్వు ఇష్టం వచ్చినట్టు నీ చీర నువ్వు కట్టుకుంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నువ్వెవరు చెప్పడానికి హౌస్లో నేను ఈ విధంగా ఉండడం నచ్చలేదు అనడానికి. కౌంటర్లు అయితే ఇద్దరు బాగానే ఇచ్చుకుంటారు ఆ విషయం, చీర కోసం అంటాడు. నువ్వు కట్టుకున్న చీర నాకు నచ్చలేదు అని అంటాడు గౌతమ్. నువ్వు ఇక్కడ ఉండడం నచ్చలేదని చెప్పి అంటుంది కదా, అందుకని వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ వీళ్ళ కౌంటర్స్ అయితే బాగానే ఉన్నాయి. ఈ విధంగా ప్రయాణం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నిఖిల్ వస్తాడు. నిఖిల్ ఎవరికి చేస్తాడంటే గౌతమ్కి చాలా సిల్లీ రీజనే వేస్తాడు, ఎప్పుడు వేసినా సిల్లీ రీజన్స్ వేస్తాడు. ఇప్పుడు నువ్వు ఏంటి నామినేషన్ చేస్తానని ఫస్ట్ పృథ్వీ అని ప్రేరణ కన్నావు, నువ్వు ఆ ప్రాసెస్ను నువ్వు అవమానించినట్టు అంటాడు. అప్పుడు గౌతమ్ ఓకే నేను ఆ ప్రక్రియను అవమానించినట్టే సారీ అని చెప్పేసి తను ఒప్పుకుంటాడు. తర్వాత ఏంటంటే నువ్వు తర్వాత వచ్చి నేను నీతో మాట్లాడాను కదా, మాట్లాడితే ఏంటంటే మా మదర్ వచ్చి చెప్పిన తర్వాత నీతో బాగుంటున్నానని చెప్పానంటావు, కానీ మా మదర్ ఏంటంటే నిన్ను నామినేషన్ డిఫెన్స్ చేసుకోమని చెప్పేసి అనలేదు అని చెప్తాను. కానీ వాళ్ళ మదర్ యాక్చువల్లీ క్లియర్గా చెప్పింది ఏంటంటే గౌతమ్తో ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దని చెప్పేసాను. ఎందుకంటే కన్నడలో మాట్లాడారు, తర్వాత తెలుగులో కూడా రాసేసారు, గౌతమ్కి తర్వాత అంటే నామినేట్ చేయొద్దు అని చెప్పేసి కూడా అన్నట్టు మాట్లాడితే తను అడిగాడు కూడా నిఖిల్ ఏంటంటే అప్పుడు ఏమన్నా నామినేట్ చేయొద్దనంటే పాయింట్స్ వస్తే చేయొద్దనంటే ఓకే నీ ఓన్ పాయింట్స్ అయితే చెయ్యు, ఇంకొకళ్ళ పాయింట్స్ అంటే కిందసారి అక్క అని చెప్పేసి వేశాడు కదా, అందుకని చెప్పేసి అడుగుతారు. గౌతమ్తో డిఫెన్స్ ఆర్గ్యూ పెట్టుకోవద్దని మాత్రం వాళ్ళ మదర్ చెప్తారు, అది మాత్రం చెప్పలేదని చెప్పేసి ఇక్కడ కన్విన్స్ చేస్తాడు. ఈ విషయంలో మాత్రం నిఖిల్ అబద్ధం ఆడాడు. అది తర్వాత నువ్వు ఆ విధంగా అన్నావు కదా అందుకని చెప్పారంటే అప్పుడు గౌతమ్ ఏమంటాడంటే
ఓకే. మరి పృథ్వీ చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడుతూ వాడు, వీడు అని చెప్పానంటే నువ్వు పక్కకు తీసుకొని వెళ్ళి అవును వాడు అలా అంటే నేను పక్కకు తీసుకొని వాడికి సర్ది చెప్పానంటే అదే విధంగా నాకు కూడా సర్ది చెప్పచ్చు కదా అంటే నేను ఎలా సర్ది చెప్తాను, నువ్వు నన్ను ఫ్రెండ్ అనుకోవట్లేదు. ఫ్రెండ్ అనుకున్న వాడికి నేను పక్కకు తీస్తే నేను చెప్తే ఇంకొక విధంగా అవ్వచ్చు కదా, అందుకని చెప్పేసి అంటే నిఖిల్ ఈ పాయింట్ మాత్రం కరెక్ట్గానే చెప్పాడు. అంతే కదా, ఫ్రెండ్ అని అనుకోలేని వాడికి పక్కకు తీసుకెళ్ళి నువ్వు ఇలా అనకరా అలా అనకరా అంటే వాడు ఎందుకు తీసుకుంటాడు. అందుకే నువ్వు నన్ను ఫ్రెండ్ అనుకోవట్లేదు కనుక నేను నీకు చెప్పాను అనుకో, చెప్తే నువ్వు ఎందుకు తీసుకుంటావు, అందుకే నేను చెప్పలేదు అని అంటాడు. ఓకే ఎన్ని పాయింట్స్ అని చెప్పి అయిపోతుంది నిఖిల్. గౌతమ్ని అయితే వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రేరణకి వేస్తాడు. ప్రేరణకి వేసినప్పుడు ఏం చెప్తాడంటే అదే ప్రేరణ 2 స్కూప్స్ వేయంటే ఒక దాంట్లో వేసావు కదా, అది నువ్వు రూల్ బ్రేక్ చేసి సరిగ్గా వేయలేదు అందుకు నామినేట్ చేస్తానంటే నీకు క్లారిటీ లేదనంటే క్లారిటీ అనకని చెప్పి మిస్అండర్స్టాండ్ చేసుకున్నామంటే మిస్అండర్స్టాండ్ అనుకుంటే క్లారిటీ వీళ్ళిద్దరికి అంతే. ఈ పాయింట్ ఏంటంటే ఈ పాయింట్. అప్పుడు ప్రేరణ ఏంటంటే ఇంత చీప్ పాయింట్ వేయడం నేను ఎప్పుడు చూడలేదు, ఇది ఒక పాయింట్ నామినేషన్ వేయడానికి అని అంటాను. ఎందుకు కాదు పాయింట్ వేయడం, మరి దానివల్లే కదా గొడవలు అవి అయ్యాయి. నిఖిల్ కరెక్ట్గా ఆర్గ్యూ చేసుకుని ఉంటే బాగుండేది, అవును కదా, దానివల్లే కదా ఇంత ఆర్గ్యూ అయిపోయి అంత సీన్ క్రియేట్ అయ్యింది. ఒక స్కూప్ వేయడం వల్లే కదా పృథ్వీ అంతసేపు బ్యాలెన్స్ చేశాడని చెప్పేసి నిఖిల్ అన్నాడు. ఆ పాయింట్స్ అనేది నేను చెప్పితే బాగుండేది, నిఖిల్ చెప్పడు కదా, మెయిన్ అది ప్రాబ్లం. నిఖిల్ చెప్తే బాగుంది. ఏం చీప్ అట్ట ప్రేరణకి, నిఖిల్ వేసిన నామినేషన్ ప్రేరణకి చీప్ రీజన్తో వేశాడు అని అంటుంది. ఈవిడ గారు వేసినవి చీప్ కాదు, పక్క వాళ్ళు వేస్తేనే కరెక్ట్ రీజన్సా. నిఖిల్ పాయింట్ కరెక్ట్గానే పెట్టాడు, అది రీజన్ ఎందుకు దానివల్ల అది ఎంత ఆర్గ్యుమెంట్ ఎంత గొడవ అయింది యష్మికి మిగతా కంటెస్టెంట్లకి అది ఇది అని చెప్పేసి. ఈ విధంగా అయితే అవుతుంది. నెక్స్ట్ పృథ్వీ నామినేషన్ ఎవరికి వేస్తాడు, గౌతమ్కి వేస్తాడు. గౌతమ్కి వేసినప్పుడు సేమ్ అదే రాసి ఇచ్చాడు కదా, తిండి నువ్వే తినేస్తావు సీతాఫలాల గురించి మళ్ళీ. అప్పుడు గౌతమ్ అంటే సీతాఫలాలే నా కంపను ముంచాయి, అసలు నేను కామెడీగా చేద్దాం అనుకున్నాను, అది ఇంకొకలాగా వెళ్ళింది అది ఇదని చెప్పేసి అనుకుంటాడు. తర్వాత ఇలాగ గిచ్చుకుంటారు కదా బొగ్గులు, అది మాత్రం బాగానే ఉంది. లాస్ట్లో ఎక్కువ ఆర్గ్యూమ్ అవ్వలేదు, నార్మల్గానే పాయింట్స్ చెప్పేసుకొని వీళ్ళు అయిపోతారు. ఈ విధంగానైతే నెక్స్ట్ రోహిణి, పృథ్వీ ఎవరికి వేస్తాడో నెక్స్ట్ నామినేషన్ రోహిణికి వేస్తాడు. రోహిణికి పృథ్వీకి పాయింట్స్ కూడా బాగానే ఉంటాయి. ఏమంటుందంటే రోహిణిని అదే నువ్వు ఎంటర్టైన్మెంట్ చేస్తావు, తర్వాత నువ్వు నాకు అన్న మాటలు నార్మల్గా ఆ టైంలో కిందసారి అన్న మాటలు అది నచ్చకపోయినా అంతగా ఎక్కువ ఆర్గ్యూ అవ్వలేదు. అలా నెక్స్ట్ రోహిణి ఏంటంటే పృథ్వీకి చేసినప్పుడు నామినేషన్స్ బాగా పెట్టింది. రోహిణి ఏం పెడుతుంది అంటే పాయింట్స్, నువ్వు ఏంటంటే రోహిణి నబీల్కి చేస్తుంది ఫస్ట్ పాయింట్. రోహిణి ఎవరికి చేస్తుంది, నబీల్కి చేస్తుంది. నబీల్కి చేసినప్పుడు ఏం పాయింట్ పెడుతుందంటే నువ్వు ఇసుక వేస్తావు కదా, ఆ ఇసుక వేసింది నాకు నచ్చలేదు, కరెక్ట్గా వినా ఇష్టం. అసలు రోహిణి చెప్తుంది వినడాయా, అస్సలు వినకుండా అరవడం మొదలు పెడతాడు నబీలు. అసలు మనిషి పాయింట్ ఏదైనా వినాలి కదా, విని తర్వాత నువ్వు అరుచుకో. అసలు వినకుండానే అరవడం కేకలం వేస్తాను మొదలు నా ఇష్టం, నేను ఇలా అడుగుతాను, మిగతా వాళ్ళు ఇలా వేస్తారా, అసలు వాళ్ళు చేసిన తప్పు, నేను ఇలా వేస్తాను అదే కరెక్ట్ అని చెప్తున్నాడు. ఓకే నువ్వు వేసింది కరెక్టే అనుకో, ముందు చెప్పిన పాయింట్ విను. తినేమంటున్నది, నువ్వు వేయడం తప్పులేదు, నువ్వు ఇలా వేసావు కుండ పడిపోతుంది కదా అని అంటే నేను అలాగే వేస్తాను, నా స్ట్రాటజీ అది నే ఇష్టం అని చెప్పేసి అన్నాడు. అస్సలు వినడు, ఏదో ఓవర్ యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాడు కానీ అది సక్సెస్ అవ్వదు. దాని గురించి రోహిణి నబీల్కి వేస్తుంది. నెక్స్ట్ ఇంకొక నామినేషన్ ఎవరికి వేస్తుందంటే పృథ్వీకి వేస్తుంది. ఆ నబీల్తో ఇంకొక పాయింట్ చెప్తున్నది. ఏం పాయింట్ చెప్తుంది అంటే ఆ రోజు రెడ్ డ్రెస్సులు వేసుకుంటారు, లైవ్లో చూపిస్తారన్నమాట. తినుని విష్ణుప్రియ ఇద్దరు రెడ్ డ్రెస్ వేసుకుంటుంటే అప్పుడు నిఖిల్, పృథ్వీ, నబీలు వీళ్ళ ముగ్గురు నించుని వీళ్ళు రెడ్ డ్రెస్సులు వేసుకున్నారు, ఈరోజు బాగానే ఉందంటే నెక్స్ట్ టైం నుంచి మనం కూడా రెడ్ డ్రెస్సులు వేసుకుందాంలే అని అంటాడు. అప్పుడు రోహిణి హట్ అవుతుంది. వాళ్ళైతే నార్మల్గా అనుకుంటారు కానీ అది రోహిణి హట్ అవుతుంది. అప్పుడు ఆ పాయింట్ తెస్తుంది, నువ్వు ఆ విధంగా అన్నావు నాకు హట్ అయిందంటే అప్పుడు నబీల్ అంటాడు ఓ చూడరా మన కామెడీగా అన్న మాటలు తీసుకొచ్చి ఇప్పుడు నామినేట్ చేస్తున్నది ఓ అని చెప్పి మళ్ళీ యాక్షన్ చేయడం మొదలు పెడతాడు. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ నబీల్కి రోహిణి ఏం చెప్తుందంటే నువ్వు ఎవరికైనా నీ షర్ట్ చింపేస్తే నువ్వు హట్ అయిపోతావు, ఆ పౌరుషంతో ఇంకొకరిని గెలిపించడానికి మొదలు పెట్టేస్తావు. ఆ గెలిపించే వాళ్ళు ఓడైపోయినా మళ్ళీ హట్ అయిపోతావు నువ్వు, అంతే కదా. నిన్న దాంట్లోనే పృథ్వీని గెలిపించారు అనుకున్నాడు, ఏంటి ఇసుక టాస్క్లో, తను ఓడిపోయేసరికి హట్ అయిపోయి రోహిణి ఆ విధంగా గెలవడం తను కాలు బాడీ బరువుగా ఉండడం వల్ల తను బ్యాలెన్స్ చేసుకోగలిగింది. తర్వాత పృథ్వీ కాళ్ళలోనేమో బలం లేకపోవడం వల్ల తను బ్యాలెన్స్ తప్పాడు, ఇన్ని మాట్లాడినాడు తను. అందుకని రోహిణి ఎవరినంటే
నవీన్ అయితే నామినేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా నామినేషన్స్ అయితే ముగుస్తాయి. విష్ణుప్రియకి అందరూ వేసిన కామన్ పాయింట్స్, అందుకే నేను ఎక్కువ చెప్పలేదు. విష్ణుప్రియకి అందరూ ఒకే పాయింట్ వేసేసారు. ఈ విధంగా ఈసారి నామినేషన్లోకి వచ్చింది ఎవరంటే రోహిణి తప్ప అందరూ వచ్చేసారు నామినేషన్లోకి. మరి మీరు ఎవరికి ఓటు వేయదలుచుకున్నారో నాకు కామెంట్ చేయండి, అంటే నాకు తెలుస్తుంది. కామెంట్ చేయండి, ఎవరు ఓట్ చేయదు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, కామెంట్ రాయండి. అప్పుడు ఇది చాలామందికి రీచ్ అవుతుంది ఈ కామెంట్ అనేది. అప్పుడు మీరు ఎవరు గెలవాలనుకున్నారో అది చాలామందికి రీచ్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా మీరు చేసిన కామెంట్ ప్రకారం వాళ్ళు కూడా ఆలోచించి వాళ్ళు ఓటు వేసే విధానం వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి వేసుకోవచ్చు కదా. కొంతమంది అభిప్రాయాలు కూడా మారచ్చు. అందుకని చెప్పి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్.